లాస్ట్ వీడియోలో చూసారు కదా బక్రం పేపర్ తో నెక్ డిజైన్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ బక్రం పేపర్ ని లైనింగ్ మీద అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పావించి హుక్కులు కాజల్ పట్టి అటాచ్ చేసుకోవడానికి వదులుకున్నాం కదా, అది క్లీన్ గా టూ సైడ్స్ లైన్ వేసుకున్న తర్వాత ఈ బక్రం పేపర్ ని టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకుని ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. హుక్కులు కాజల్ పట్టికి పావించి వదులుకున్నాం కదా, దాన్ని వదిలేసి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని టూ గా డివైడ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని లైనింగ్ ని బక్రం పైకి వచ్చేలా పెట్టుకొని ఇలా దాని పక్కనే ఒక దగ్గర కుట్టు వేసుకోండి. ఇప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడే మనం డోరీస్ కూడా అటాచ్ చేసుకుంటాము. ఇక్కడ నేను డోరీస్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మిడిల్ లో ఆ లైనింగ్ కి మెయిన్ క్లాత్ కి మిడిల్ లో ఇలా పెట్టుకొని దగ్గర కుట్టు ఒకటి వేసుకోండి. అక్కడ డోరీ దగ్గర స్ట్రైట్ గా పట్టుకొని అక్కడ ఒకసారి లాక్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలాగే ఇంకో పార్ట్ కి కూడా డోరీ మిడిల్ లో అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా టూ పార్ట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ కి ఒక పావించ్ గ్యాప్ ఉండేలా లోపల ఉన్న పీస్ మొత్తం ఇలా కట్ చేసుకొని అక్కడక్కడ కట్స్ పెట్టేసుకొని తిప్పేసుకోండి. ఇలా టూ పార్ట్స్ ని కూడా తిప్పుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు చుట్టూరా కూడా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాస్ అన్ని ట్రిమ్ చేసేసుకోండి.